మీ దగ్గర సమాధానం లేదు. మీరు మాదిగా మేధావులు చాలామంది ఉన్నారు. మీరు ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసినప్పుడు తర్వాత కొంతకాలం మాదిగా మేధావుల సలహాలు అడుగడుగునే తీసుకున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో మమేకమై మీ ప్రస్తావన ప్రారంభించిన తర్వాత మాదిగా మేధావులందరినీ కూడా పక్కన పెడుతూ ఉన్నారు. ఎందుకు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. వారి సలహాలు మీరు ఎందుకు తీసుకోవటం లేదు? అడుగడుగునా వారిని ఎందుకు సంప్రదించటం లేదు? కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మీ ప్రయాణం సాగుతున్నది కనుక వారు అడుగడుగున మిమ్మల్ని నిలదీస్తున్నారు కనుక, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కనుక ఆ మాదిగా మేధావులందరినీ కూడా మీరు పక్కన పెట్టిన మాట వాస్తవం కాదా మందకృష్ణ గారు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కొంతకాలం మీరు ఎమ్మెల్యే దారా సాంబయ్యని వెంటేసుకొని తిరిగారు. సమైక్యవాదాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు మీరు. ఇప్పుడు అదే దారా సాంబయ్య గారు అంటున్నారు, ఎవరి మందకృష్ణ ఏబిసిడీలతో మాకేం సంబంధం అని అంటున్నారు. మీరు ఈ మాదిగ జాతిని మోసం చేయటం కాదా మందకృష్ణ అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఏబిసిడి వర్గీకరణ కోసం మాదిగ జాతి మిమ్మల్ని నాయకుడిగా గుర్తించింది. ఏబిసిడి వర్గీకరణ పక్కన పెట్టి మీ ప్రయాణం ఎందుకు సాగుతుంది రాష్ట్రంలో? మిగతా అంశాల మీద మీరెందుకు కుప్పిగంతులు వేస్తున్నారు మందకృష్ణ మాదిగ గారు? వర్గీకరణ సాధన మీ ధ్యేయం. దానికే జాతి మొత్తం మిమ్మల్ని నాయకుడిగా గుర్తించింది రాష్ట్రంలో. ఆ జాతిని మోసం చేస్తూ, ఆ జాతిని తాకట్టు పెడుతూ, ఆ జాతి ఇంట్రెస్టులు పక్కన పెట్టి మీరు దారా సాంబయ్యతో కొంతకాలం, వికలాంగులతో కొంతకాలం, వికలాంగులతో వద్దు తప్పని మేము అంటలేదు, మీ మెయిన్ సమస్యని పక్కన పెడుతున్నారు. అణు ఒప్పందం మీద, ఆగమేఘాల మీద కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఓటుకి మద్దతు సాధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వర్గీకరణ దాని మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపించడం లేదని మీరు ఎప్పుడైనా ముఖ్యమంత్రిని నిలదీశారా? అయ్యా, మీరు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఇది పార్లమెంటులో బిల్లు అయ్యేటట్లుగా చూడండి అని చెప్పి మీరు సుస్పష్టంగా ఎప్పుడైనా ముఖ్యమంత్రిని నిలదీశారా? పాదయాత్రలు చేస్తారు, మీరు రథయాత్రలు చేస్తారు, ఒక సీఎం ఇల్లు ముట్టడి చేస్తారు. ఇది ప్రతి సంవత్సరము ఒక ఆనవాయితీగా తయారైంది. కానీ మీకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి మేము అంటున్నాము మందకృష్ణ మాదిగ గారు. తెలుగుదేశం పార్టీ ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిగలు సామాజికంగా వెనుకబడి ఉన్నారని గుర్తించి ఏబిసిడి వర్గీకరణ చేసింది. 4 సంవత్సరాలు నిరాటంకంగా సాగింది మన రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని నిందించడానికి మీకేమి నైతిక హక్కు ఉందని అడుగుతున్నాము మందకృష్ణ మాదిగ గారు. అందుకని దయచేసి మీరు ఈ మాదిగ జాతిని ఇంకా మోసం చేయొద్దు. రాష్ట్రంలోని మాదిగలారా, మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ మందకృష్ణ మాయాజాలంలో నుంచి బయటకు రండి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఏబిసిడీల వర్గీకరణ జరగదు. మందకృష్ణ ఈ రోజున రాష్ట్ర మాదిగలకు చెప్పి మాటలన్నీ కూడా మోసం మాటలు, అబద్ధం మాటలు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. రమ్మనండి ఉమ్మడి వేదిక మీదకి. ఈ పత్రికలకు ముందే కూర్చొని చర్చిద్దాం మనం. ఏ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తుంది? ఒక పక్క నుంచే మాలందరూ అంటున్నారు మా ఎజెండాలో లేదు, ఒకవేళ వర్గీకరణ చేస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని అంటున్నారు హర్షవ్ కుమార్ గారు. కానీ మాల మంత్రులందరూ కూడా, మారప్ప గారు ఈ మధ్య కొత్త పాట మొదలుపెట్టారు, వర్గీకరణ అవసరం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు మీకు ఎలా హామీ ఇస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది మాదిగ జాతిని మోసం చేయటం కాదా మందకృష్ణ మాదిగ అని చెప్పి అడుగుతున్నాం. రేపు 10వ తారీఖున జరగబోయే ఈ సభ కూడా మాదిగలు ఒక్కసారి ఆలోచించాలా. మందకృష్ణ ఈ రోజున విశ్వసనీయత కోల్పోయాడు. ఈ రోజున మాదిగల్లో ఏబిసిడీల వర్గీకరణ పట్ల మందకృష్ణ మాదిగకి చిత్తశుద్ధి లేదని నిరూపణ అయింది ఈ రోజున రాష్ట్రంలో. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, అయ్యా మందకృష్ణ మాదిగ గారు, మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఒత్తాసు పలుకుతున్నారు? ఆయన
చేపట్టిన పథకాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని ఒక పక్క మీరు వంత పలుకుతూ ఈ రోజున ఏబిసిడి వర్గీకరణ ఎలా సాధిస్తారండి? మీ పోరాటంలో నిజాయితీ ఏదండి? ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా చేస్తున్నారని ఒక పక్కన అంటారు,